పురాణ నీతి కథలలో మాతృభక్తి కథ. తొల్లి కశ్యపుడను బ్రహ్మకు కద్రువ వినత అను ఇరువురు భార్యలు కలరు. ఒకనాడు కశ్యపుడు సంతోషంగా ఉన్న సమయాన కద్రువ నాకు 1000 మంది కొడుకులను దయసేయుము అని కోరెను. వినతయు భర్తను ఆనందపెట్టి నాకు కడింది వీరులు అగు 2 కుమారులను అనుగ్రహింపుమని ప్రార్థించెను. కశ్యపుడు అందులకు అంగీకరించి వారి కోరికలను తీర్చెను. పిమట కద్రువకు 1000 గుడ్లను వినతకు 2 గ్రుడ్లను పుట్టెను. ఆ సవతులు 2 ఆ గ్రుడ్లను నీతి కుండల యందుంచి అతి భద్రముగా సాకుచుండిరి. అట్లు 500 సంవత్సరములు గడిచిన తర్వాత కద్రువకు 1000 గుడ్ల నుండి శేషుడు, వాసికి కర్కోటకుడు మున్నగు 1000 పాములు పుట్టెను. సవతికి 1000 మంది పుత్రులు కలుగుటయు తన 2 గ్రుడ్లను అట్లనే ఉండుటయు చూసి వినత తాళజాలక ఒక గ్రుడ్డు చెదిపెను. వెంటనే కాళ్ళు లేని ఒక పురుషుడు దాని నుండి బయటకు వచ్చి, నా శరీరము పూర్తిగాక మునిపే నన్ను బయటికి తీసితివి. ఇందులకు ప్రతిఫలముగా నీవు నీ సవతికి 500 ఏండ్లు దాసివేయుండుము. 2వ గ్రుడ్డును దానికది పగులినంత వరకు ఉండనిమ్ము. అందు నుండి చాలా బలము గలవాడు పుట్టును. అతడు నీ దాసీతనమును పోగొట్టును అని చెప్పి వెంటనే సూర్యునకు సారథిగా వెడలిపోయాను. తన తెలివి తక్కువకు చాలా విచారించుచు వినత 2వ గ్రుడ్డును జాగ్రత్తగా కాపాడుకొనసాగెను. ఇట్లుండనొకనాడు సాయంకాలమున సవతులు 2 సముద్ర తీరమునకు వెడలిరి. అక్కడ ఒడ్డు మీద ఉరకలు వేయుచున్న ఒక గుర్రమును చూసి, కద్రువ చెల్లెలా, ఉడలంతయు తెలుపు, తోకమాత్రము కారు నలుపు, ఆ గుర్రం ఎంత చక్కగానున్నదో చూడుము అని చెప్పెను. అందులకు వినత, అది ఏమక్క, తోకగూడ తెల్లగానుండగా నల్లగానున్నదందువేళ అని మారు పలికెను. దానిమీద ఇద్దరికినో వాగ్వాదము పెరిగెను. పందం వేయుము. ఒక తెల్లగానున్న నేను నీకు దాసినగుదును, నల్లగానున్న నీవు నాకు దాసివయ్యేదవా అని కద్రు అడిగెను. అంగీకరించి తిని రమ్ము, దగ్గరకు పోయి చూద్దామని వినతి అనగా, కద్రువ ఇప్పుడు కాదు, ప్రొద్దుకుంకుచున్నది, భర్తగారికి పరిచర్య చేయవలదా, రేపు చూతుము అని చెప్పెను. మంచిది అనుకుని పిదప ఇద్దరు ఇంటికి పోయిరి. రాత్రి కద్రువ కుమారుని చేర పిలిచి సంగతి అంతయు తెలిపి, మీరు పోయి దాని తోక నలుపు సేయరేని వినతకు నేను దాసినయ్యెదను అనియను. అది అన్యాయము. తల్లి చెప్పినంత మాత్రాన అధర్మము చేయవచ్చున? ఆడువాండ్లకు మంచి చెడ్డలు తెలియవు అని వారందరూ నందులకు సమ్మతింపరైరి. అంతట కద్రువ కోపించి, జనమేజయుడు సేయు సర్పయాగమున మీరందరూ నాశనమైదురుగాక అని శపించెను. ఆ శాపమునకు భయపడి కర్కోటకుడు నీ ఆజ్ఞ ప్రకారము చేచెదమని చెప్పి తల్లికి విన్నవించుకొనెను. మరునాడు ప్రొద్దున సవతులిద్దరును గుర్రమును పరీక్షించుటకై సముద్రపు గట్టునకు పోయిరి. అప్పటికప్పుడే కర్కోటకుడు పోయి గుర్రము తోకను నలుపు చేసెను. అల్లంత దూరంననే చూసిన వినత, అక్క నీవు అనినదే నిజము, నీ దాసినేదిని, రమ్ము అని వెనుతిరిగి వచ్చి సవితికి దాస్యము చేయసాగెను. 500 సంవత్సరములు గడిచిన తర్వాత వినత 2వ గ్రుడ్డు చితికి దాని నుండి గరుడు పుట్టెను. మంచి రోజులు వచ్చనని వినత ఆనందించెను. కద్రువ తన పిల్లలకు సేవ చేయుచుండమని గరుడను నియమించెను. తల్లియు కొడుకును దాస్యము చేయుచుండిరి. ఇట్లు కొన్ని దినములు గడిచెను. ఒకనాడు గరుడు, కద్రువ నా సవితి తల్లి, ఆమెకు మేము దాసీతనమేల చేయవలెను. తన తోడిదానికి సవితికి మాయమ్మ నౌకరి చేయుచున్నది. నా కన్న తల్లికి ఈ విపత్తు పోగొట్టనే లేని నా జన్మమేల, నేను బ్రతికియుండి ఏమి ప్రయోజనము అని చింతించి తల్లి చెంగుటకు పోయి, అమ్మ మనకు ఈ దాస్యం ఎలా వచ్చినది అని అడిగెను. వినత జరిగినదంతయు చెప్పగా గరుడు, అమ్మ ఎంత జరిగినది, అయినను గతించిన దానికి వగచిన నేమి ప్రయోజనము అని యూరడిల్లి సవితి తల్లి చెంతకుపోయి, ఏమి తెచ్చి ఇచ్చినను మమ్ము విడిచిపెట్టుదురు అని అడిగాను. కద్రువ కొడుకులతో ఆలోచించి, నీకు శక్తి కలదేని అమృత భాండమును తెచ్చిమ్మో అని అనెను. తోడని తల్లిదండ్రుల అనుగ్రహమున ఆకలి తీర్చుకుని గరుడు స్వర్గలోకమునకు పోయి అమృత భాండమును రక్షించుచున్న వారినందరినీ జయించి దాని చుట్టూనున్న అగ్నిని సముద్ర జలమును పుక్కిటగొని వచ్చి యార్పి దానికి లోపల కస్తీ కాయిచున్న పాములను చంపి భాండమునెత్తుకొని బయలుదేరెను. ఇంద్రుడు అతనితో బోరలేక స్నేహము చేసి, నీ ప్రజ్ఞకు మెచ్చితిని, ఏమి కావలయనో కోరుకొనుము అనెను. గరుడు, పాములను భక్షించుటకు నాకు సెలవు ఇమ్ము, మీ దగ్గర కూడా పాములు ఉన్నవి, కావున నీ అనుమతి బడియవలసి వచ్చినది అని కోరెను. ఇంద్రుడు అందులకు అంగీకరింపగా గరుడు అమృతభాండమును సవితి తల్లి కొడుకుల ఎదుట ఉంచి, ఇదిగో అమృతము, మాకు దాస్య విముక్తి అయినదా, అట్లు అంగీకరించదరేని స్నానము చేసి వచ్చి అమృతపానము చేయుడు అని చెప్పెను. మీరు యథేచ్ఛగా నుండవచ్చును, మీకు స్వాతంత్ర్యం ఇచ్చితిని అని చెప్పి కాద్రవేయులు స్నానము చేయుటకు పోయిరి.
వెంటనే ఇంద్రుడు అమృతభాండము నెత్తుకొని పోయెను. కాద్రవేయులు అమృతపు గుండా లేకపోవుట చూసి దుఃఖించిరి. అది పెట్టిన చోట పవిత్రమైనదని తలిచి అక్కడనున్న దర్భలను నాకిరి. దర్భగడ్డి తెగుటచే పాములకు అప్పటి నుండి నాలుకలు రెండయ్యెను. అమృతభాండ స్పర్శచే దర్భలు పవిత్రములయ్యెను. గరుడడు ఇట్ల కష్టపడి కన్న తల్లి దాస్యము బాపి ధన్యుడయ్యెను. మాతృదేవో భవ, తల్లి దైవంతో సమానము. ఆమె కష్టాలు తీర్చగలిగిన పుత్రుడు ధన్యుడు.